ఈరోజు సింపుల్గా ఏం టిఫిన్ చేసుకున్నారు? మా ఇంట్లో అయితే ఈరోజు ఈ పల్లీలు, శనగలు, బఠానీ, పెసలు, ఈ అలసందలు అన్నీ నైట్ టైం బాగా నానపెట్టేసి మార్నింగే 2-3 టైమ్స్ కడిగేసి కుక్కర్లో వేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తినేసానండి. అయితే ఇలా తినడం వలన ఏంటంటే మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులోకి మనం డైరెక్ట్గా అయినా అలా తినేయచ్చు. తినలేము అనుకునే వాళ్ళు ఏంటంటే కొన్ని యాడ్ చేసుకోవచ్చు. అవేంటంటే క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, నిమ్మరసం, ఉల్లిపాయ ఇలా అన్నమాట. ఇలాగా అన్నీ యాడ్ చేసుకొని తినడం వలన ఏంటంటే చాలా అంటే చాలా మన బాడీకి కావాల్సినటువంటి అన్ని మినరల్స్ అందుతాయి బాడీకి. ఇవి ప్రతి ఏజ్ గ్యాప్ అనేది ఏమీ లేదు, ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకు చాలా అంటే చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం, చిన్నది పప్పు తిన్నా గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఉంది. అది మనం తీసుకునే ఫుడ్ వల్లనో ఈ జనరేషన్ వల్లనో కావచ్చు. కానీ ఇలా ట్రై చేసి చూడండి, మీరే గమనిస్తారు రిజల్ట్ అనేది. ఒక 10 days ట్రై చేసి చూడండి. ఈ దోశలు, ఇడ్లీలు ఇలా కాకుండా ఇలా పల్లీలు ఇలా చేసుకొని అన్ని పప్పు దినుసుల్లాగా వేసుకొని ఉడకబెట్టేసి ఇలాగా చేసి చూడండి. తప్పకుండా రిజల్ట్ అనేది మీరే గమనిస్తారు. ఇది మార్నింగే తీసుకోవడం వలన ఏంటంటే మనకి మంచి బెనిఫిట్స్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే పచ్చి కొబ్బరిలో తినడం అంటే పచ్చి కొబ్బరిలో ఉండే మటన్ తిన్న దానికన్నా కూడా ఎక్కువ మనకి బెనిఫిట్స్ అనేవి ఈ పచ్చి కొబ్బరిలో ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి తినడానికి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.